దేశానికి వెన్నుముక అని చెప్పుకునే రైతు నేడు విలవిల్లాడుతున్నాడు. అందరి నోట్లోకి 5,000 వెళ్తున్నాయి అంటే దానికి కారణం మన రైతన్ననే. కానీ 6 కాలం కష్టపడి పంట పండించిన ఆ రైతు చివరికి పంటకు గిట్టుబాటు ధర లేక కుమిలిపోతున్నాడు. మొన్నటిదాకా ఆకాశానికి ఎగబాకిన టమాటా ధరలు భారీగా తగ్గాయి. 3 నెలల కింద కిలో 60 రూపాయలు పలికిన టమాటా ఇప్పుడు కిలో 5 నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీంతో మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. వికారాబాద్ అంటే నవపేట మండలం చించల్పేట ఆడికెళ్ళి అంటే 80 రూపాయలు 40 రూపాయలు కిరాయి సార్ బాక్స్కు. గిట్టుబాటు కూలీలకు 500 ఏమి వస్తలేదు అంట మొత్తం. ఇక కిరాయిలు ఇప్పుడు మాకు అప్పుడు న్యాయం ఉండే కానీ ఇప్పుడు అధ్వానంగా అయిపోయింది మొత్తం. కేజీ 5 రూపాయల నుంచి 10 రూపాయల రకం వస్తుంది. అది 4 గంటలకు పగటికి అయితే బతిలాడి ఇచ్చాడు. 200 బాక్స్ అంటే 200, 150 అంతే. కూరగాయలు అన్నీ డౌన్ అయినాయి. విత్తన నాటిన దగ్గర నుంచి ఎరువులు, పురుగుల మందులు, కలుపు తీత ఇలా ఎకరాకు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. కోత సమయానికి ధరలు పడిపోవడంతో కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావట్లేదన్నారు రైతులు. నష్టం అవుతుంది, ఏం చేయమంటున్నావు? ఏం రేటు? 10 రూపాయల కిలో, 5 రూపాయల కిలో. ఎకరేసిన తుబరాన్ నుంచి ఎకరేస్తే కింద వసూడు అవుతుంది టమాటా. పబ్లిక్ ఏమంటారు? అగ్గు ఉంటే ఇంట్లో పడితేనే కొండరు, ఆడికి పోయిస్తారు కదా, ఆనే కొండరు. పిరమైతే ఇంటి కొనుక్కొస్తారు. టమాటా దొరుకుతలేదు అంటారు. ఏమొస్తలే బిడ్డ, రైతు పాడు. రైతుకి ఏమొస్తుంది బిడ్డ? లక్షలు పెడతారు పెట్టుబడి, రైతుకి ఏమొస్తలేవు. 3 నెలల క్రితం కాసుల వర్షం కురిపించింది టమాటా. కానీ ఇప్పుడు ఖర్చులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. టమాటాతో పాటు మిగిలిన కూరగాయల ధరలు కూడా తగ్గిపోయాయి. దీంతో అప్పులు పెరుగుతున్నాయని తెలిపారు రైతులు. చూడన్నా 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఉంది. ఇట్లా టాప్ సరుకు వచ్చి కాసి 10 రూపాయలు, ఇట్లా మీడియం సైజ్ వచ్చి కాసి 5 రూపాయలు, 6 రూపాయలు. తీసుకునేవాళ్ళు లేడు. ఎట్లా పరిస్థితి అంటే ఇంకా ఎట్లా అయితే అట్లా ఏం కూలి కానీ పట్టరు. ఇది తెచ్చిన లగేజ్లే, బాడీగాలే, చేసిన పనిలే, ఏం ఊగే వేసినట్లు అంతే. ఇంకా వేరేది ఏంలే. అన్నీ ఏంలే. బెండకాయ 15 రూపాయల కిలో, చిక్కడికాయలు 15 రూపాయల కిలో. ఏ కాయగూర చూసినా ఏం రేట్లు లేవు. చాలా దిగుబడి వచ్చినందుకు రేటు చాలా తక్కువైంది. రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా తక్కువ వేస్తారంటే మేమేం చేయలేమమ్మా, మార్కెట్ నుంచి వచ్చిన రేటు మేము రాయవలసి వస్తుంది, అంతకన్నా మించి ఏం లేదని చెప్పాము. మా దగ్గర వికారాబాదు, సిద్దిపేట, మెదకు ఈ జిల్లాల నుంచి చాలా రైతులు వస్తారు. రాత్రి వేళల్లో వచ్చినటువంటి డీసీఎంలతో వస్తున్న టమాటా చాలా 600-700 బాక్సులు వస్తున్న ప్రతి రోజుకు. ఎక్కువ రావడం వల్ల రేట్ చాలా తక్కువగా వస్తుంది. అందువలన బాక్సు 150-200 రూపాయలకు ఇచ్చిపోతున్నామని అంటున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము తెంపిన కిరాయిలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాల ధరలు భారీగా పడిపోవడంతో మద్దతు ధర రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.